వెల్కమ్ టు ఫుడ్ పాండా 88. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. గోంగూర, కొత్తిమీర, పలావ్ సామాన్లు, కరివేపాకు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, చికెన్, ఉల్లిపాయలు, మసాలా పౌడర్, పసుపు, పుదీనా, ఒక 2 నిమ్మకాయలు, అలాగే కొంచెం పెరుగు. ఇప్పుడు మనం ముందుగా గోంగూరని మిక్సీ అనేది చేసుకోవాలి. అందుకు మిక్సీ జార్లోకి గోంగూర అనేదాన్ని తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్న గోంగూరని కొంచెం పక్కన పెట్టుకుందాం. ఈ లోపల కొంచెం మనం 1 కేజీ బియ్యం తీసుకున్నాను. ఇందులో నీళ్ళు వేసుకొని పక్కన నానబెట్టుకుని పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేసుకొని అందులో కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే అందులోనే కొంచెం ముందుగా పెట్టుకున్న పలావ్ సామాన్లు వేసి కొంచెం ఒకసారి కలపండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లో ముందుగా తీసి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా వచ్చినప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, అడుగు పట్టకుండా. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ అనేదాన్ని పిండండి. తర్వాత అందులో ముందుగా ఉంచుకున్న పెరుగు అనేదాన్ని కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ గ్రేవీ అనేదాన్ని మనం కుక్కర్లోకి తీసుకుందాం. ఎందుకంటే మనం బిర్యానీ కుక్కర్లో చేస్తాం కాబట్టి. ముందుగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. అందులో మనం ఏదైతే గ్రేవీ చేసుకున్నామో గ్రేవీ మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోండి. మీరు రైస్ని కొలుసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువైనా పర్లేదు వాటర్, కానీ ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు ఎవరికైనా సాల్ట్ ఏమైనా తక్కువ ఉందో ఎక్కువ ఉందని చూసుకోండి. అప్పుడు తర్వాత ఒక 2-3 విజిల్స్ అనేది వేసిన తర్వాత కుక్కర్ని ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.